మీ టీం వాళ్ళు మీతో పాటు ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు? ఓకేనా? గ్రేట్ లీడర్ అన్నారు ఏం చేస్తాడు? తనతో పాటు తన టీమ్ 6 మెంబర్స్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాడు. అవునా కదా? మరి మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకేనా? సరే, బాధపడద్దు, మీరంతా గ్రేట్ లీడర్లే. ఇందాకే చెప్పిన కదా, పండగ పక్కన పెట్టేసి సాక్రిఫైస్ చేసేసి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మీరంతా గ్రేట్ లీడర్సే. మీ అందరికి ఒకసారి క్లాప్స్. సో గ్రేట్ లీడర్ అనేవాడు ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రేట్ లీడర్ అనేవాడు, సారీ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఉప్ప వస్తుంది కదా, అప్పటి నుంచి మీకు ఉప్ప వస్తుంది, కొంచెం తీసే కంఫర్ట్గా మాట్లాడు. ఓకే? సో గ్రేట్ లీడర్ అనేవాడు ఎప్పుడైనా రోల్ మోడల్గా ఉండాలి. తన టీమును మల్టిపుల్ చేసుకోవడానికి తను స్ట్రాంగ్గా నిలబడాలి, తను వే చూపించాలి, మార్గం చూపించాలి. సో ఆ మార్గంలో నీతో పాటు నువ్వు ఒక్కడి వెళ్తే సరిపోదు, నీ టీం కూడా తీసుకెళ్ళాలి. అర్థమవుతుందా? మన టీంని కూడా తీసుకెళ్ళాలి. మన టీం మనతో ఉందా, వేరే కాడు ఉందా? మనం మీటింగ్లోకి వచ్చి నాలెడ్జ్ తీసుకుంటున్నాం, మన టీం ఇంటికాడ ఉండి పండగ పప్పమంటూ దావతం చేసుకుంటాం. మరి ఎలా అబద్ధం? అలాంటప్పుడు మనలాగా వాళ్ళు ఎప్పుడు తయారవుతారు? అయితేరా సార్ జూమ్ వస్తుంది సార్ అని చెప్పమంటే ఈ రోజున వచ్చిన 30 మంది రేపు వస్తారు, రేపు వచ్చిన 30 మంది ఎల్లుండి వస్తారు, ఎల్లుండి వచ్చిన 30 మంది ఎల్లుండి వస్తారు, ఇంటి వస్తారు. మరి ఈ రోజు ఇస్తున్న నాలెడ్జ్ మీ టీంకి ఎప్పుడు ఇస్తాం? సరే, గుడ్ మార్నింగ్. సో వింటే శ్రద్ధగా వినండి. ఇంట్రెస్ట్ లేకపోతే బయటకు వెళ్ళండి, కానీ గుసగుసలు పెడితే నాకు నచ్చదు. అర్థమవుతుందా? గుసగుసలు పెడితే నాకు నచ్చదు. బంద్ చేయమంటే బంద్ చేయండి. చెప్పండి సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ సైడ్ మోడ్లో పెట్టుకొని ఇంపార్టెంట్ అని కూడా బయటకు వెళ్ళి మాట్లాడి, కానీ ఊరికే బయటకి ఇంటి దిగిరనుకో అవసరం టీవీ వస్తుంది మాట్లాడడం. ఓకేనా? సిట్ రైట్ ఒక 40 మినిట్స్, అందులో 20 మినిట్స్ సెషన్, ఒక 20 మినిట్ నేచర్తో మాట్లాడడం. నేచర్ అంటే ఏంటంటే అనమాట, అంటే విజువలైజేషన్ ఎలా చేసుకోవాలో ప్రాక్టికల్ కొంత చూపిస్తాం. డైలీ మార్నింగ్ మనం చేసుకుంటే పూర్తిగా. ఓకేనా? సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో అలా మనం లీడర్ ఉండాలంటే ఏం చేయాలి? లీడర్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన టీంను మనతో పాటే ఉంచుకోవాలి. ఒక తల్లి కోడిలాగా. తల్లి కోడి ఏం చేస్తుంది? తల్లి కోడిని చూసి ఎప్పుడైనా ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తుందా లేదా? వెంట మీదకి తీసుకెళ్తుంది, పువ్వుల వనానికి తీసుకెళ్తుంది. అంటే అక్కడ వచ్చే వాసన చూపిస్తుంది, ఇక్కడ వచ్చే సువాసన చూపిస్తుంది. అవునా కదా? అక్కడ తవ్వుతే పురుగులు వస్తాయి, ఇక్కడ తవ్వుతే విత్తనాలు వస్తాయి, 2 రకాలు చూపిస్తుంది. అది టీంకి చూపిస్తుంది. అవునా కదా? అది చూపించడం నేర్చిన తర్వాత తన పిల్లలు అవే తన తల్లిలాగా తవ్వడం స్టార్ట్ చేస్తాయి. తన తల్లి బుక్కలు బుక్కినట్టు యాక్షన్ చేస్తుంది, కొడుతుంది, ఇలా తినాలని చూపిస్తుంది కదా. ఒక గ్రేట్ లీడర్ కూడా తన టీంకి అలా నేర్పించాలి. ఒక గ్రేట్ లీడర్ కూడా ఏం చేయాలి? తన టీంకి అలా నేర్పించాలి. నేర్పించడం లేకపోతే నీతోటే ఫుల్ స్టాప్ అవుతుంది బిజినెస్. అర్థమవుతుందా? మనం ఏ టీంతో వచ్చినాం? మర్సిడీస్ బెంజ్ కార్. నిన్ను అవమానించిన ముంగట దించి స్వీట్ ఇవ్వాలనుకుంటావు. మరి ఇలాంటి మైండ్ సెట్ ఉంటే నువ్వెప్పుడైతే వాడు ఇంకా కొడుతూనే ఉంటాడు. గుడ్ మార్నింగ్. అవునా కదా? సో అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరు? ఏఎస్సీ యొక్క నేను మనిషిని అని మా పంపండి. మీరు ఎవరు? ఎవరైనా చెప్పండి. మీరు ఎవరు? లీడరా, బెస్ట్ విజన్ డిస్ట్రిబ్యూటర్ అని అడగలేదు. మీరెవరు? ఓకేనా? నేను మనిషిని, లీడర్, సీఈఓని కాదు ఇక్కడ. మీరెవరు? మీకంటూ ఒక గుర్తింపు ఉందా? మీకంటూ ఒక గుర్తింపు ఉందా? కోహ్లీ ఎవరు? కోహ్లీ ఎవరు కదా? కోహ్లీ ఎవరు? మహేష్ బాబు ఎవరు? మన కదా. బోల్ట్ ఎవరు? బోల్ట్ నట్టు. బోల్ట్ అనేవాడు అత్యధికంగా స్పీడ్గా పరిగెత్తే అయినేనా సార్? రన్నర్. ఎవరతను? వాళ్ళ పేరు గూగుల్లో కొట్టండి. వస్తాయా? ఈ పేరు గూగుల్లో కొట్టండి. అప్పుడు మీరు ఎవరు అర్థమైందా?
1 ఇయర్లో కూడా నీకు జోకులు పడితే నీ పేరు వచ్చేస్తుంది. చాలా చెప్పాలండి, టైం నాకు తగ్గించింది కాబట్టి కొంచెం కట్ చేస్తున్నా, సారీ. మళ్ళీ నేను జూమ్లో తర్వాత చేస్తాను. ఓకే, మీరెవరు? ఇంకొక పాట. మీరెవరు? కదలని వారా, కదిలేవారా, కదిలించేవారా? ఎవరు? కదిలించేవారేనా? కదిలించేవారేనా? మాటల్లో ఉందా, చేతల్లో ఉందా? కదిలించేవారైతే ఎంతమంది తీసుకొచ్చి చేయాలి? ఎంతమంది తీసుకొచ్చి? గుడ్ మార్నింగ్. మాటల్లో కాదు కావాల్సింది చేతల్లో. వెస్టీజన్ అనేవాడు చేతల్లో చూపించేవాడు ఈరోజు 10 లక్షలు తీసుకుంటున్నాడు. చేతల్లో చూపించిన వాడే విఎల్సీ మెంబర్ అవుతున్నాడు. చేతల్లో చూపించిన వాడే యూత్ ఐకాన్ అవుతున్నాడు. చేతల్లో చూపించిన వాడే విల్లాస్ కట్టుకుంటున్నాడు. చేతల్లో చూపించిన వాడే మిల్లనీర్ అవుతున్నాడు. మనం ఎక్కడున్నాం? కదలే వాళ్ళు ఉన్నాం, కదిలే వాళ్ళు ఉన్నాం, కదిలించే వాళ్ళు ఉన్నాం. నో ప్రాబ్లం, కదిలించే వాళ్ళు ఉన్నాం. ఎందుకంటే ఎంతో కొంత ఒక్కరో ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి ఇక్కడ కూర్చునేవి. ఎంతో మంది మీ కింద టీవీ క్రియేట్ చేసింది కదా. కానీ మీ టీంలో ఉన్నవారు మీలాంటి కదిలించేవారు ఉన్నారా, కదిలేవారు ఉన్నారా, కదలని వారు ఉన్నారా? కదలని వారు ఎలా ఉంటారంటే, మీరు ఇంటికి వెళ్ళి ఒక మంచి టాలెంట్ పర్సన్కైనా, ఒక అంటే నార్మల్ మైండ్ సెట్లో వాడికైనా, మినిమం అవగాహన ఉన్నవాడికైనా వెళ్ళి ఏమని చెప్తారు? వెస్టీజ్ చేయండి సార్. చాలామంది ఎంప్లాయ్ చేస్తున్నారు, కలెక్టర్ చేస్తున్నారు, డాక్టర్ చేస్తున్నారు, ఇంజనీర్ చేస్తున్నారు, హౌస్ వైఫ్ చేస్తున్నారు, సంస్థలు చేస్తున్నారు, చదువులు చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. అందరికీ కార్లు వస్తున్నాయి, బిల్డింగ్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. చాలా మంచి సార్, 3 జనరేషన్ లైఫ్ ఉంది సార్. ఏ జాబ్లో అద్భుతమైన ప్లాట్ఫామ్ సార్ అని మీరు ఎంత మొత్తుకున్నా ఓకే ఓకే బాయ్ ఓకే థ్యాంక్ యూ 100 అపార్ట్మెంట్ వెళ్ళిపోగానే ఎన్నిసార్లు ఫోన్ చేయలేదు అవునా కదా? ఎన్నిసార్లు మెసేజ్ పెట్టు అసలు అవునా కదా? ఇలాంటి వాళ్ళు కొంతమంది సమాజంలో అలాంటి వాళ్ళ కోసం ఈ టైం వేస్ట్ చేసుకోకు. వేస్ట్ వాళ్ళు. ఎందుకంటే వెస్టీజ్లోకి 100 కోట్ల 140 కోట్ల మంది రావు. వస్తారా? అలాంటి వాళ్ళే వస్తే నీ కింద కూర్చుని ఎవరు తయారు చేయాలి? అలాంటి వాడే వస్తే నీకు వ్యవసాయానికి అన్నం తినడానికి వ్యవసాయం ఎవరు చేయాలి? అలాంటి వాడు వస్తే నీ స్కూల్లో టీచర్స్ ఎవరు కావాలి? సరే లోపాలు వస్తున్నాయి వాడు. అలాంటి వాడు వస్తే నీ పిల్లలకు ముగ్గురు ఎవరు కావాలి? గుడ్ మార్నింగ్. అవునా కదా? అంటే మన 10 మనుషులు కావాలా లేదా? అలా కథలు వాళ్ళే 10 మనుషులు. వాళ్ళని వదిలే. గాడిని తీసుకొచ్చి గుర్రంలాగా తయారు చేస్తాడు అవుతుందా? గుర్రాన్ని తీసుకొచ్చి ప్రాక్టీస్ చేసి వేసుకుంటాం అవునా కదా? అవుతుందా? అలాంటి వాళ్ళు పట్టుకుందామా? గుడ్ మార్నింగ్. నెక్స్ట్ కదిలేవాడు. ఒక మేడం వచ్చింది, సార్ వచ్చింది, కూర్చుంది, గంట సేపు చెప్పింది. సరే బాగుంది, నచ్చింది, అరే మంచిగా ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఉంది అంటే ఒక మాట చూద్దాం, అదంటారు ఇదంటారు ఆయనతో మనం చెప్పినందుకు షాప్కి వస్తారు. వెస్టింగ్ వచ్చి బిల్లింగ్ చేస్తారు. 100 PV అనగా మీరు 100 PV చేస్తారు, వాడుతూ ఉంటారు. సార్ మీ టీవీ తీసుకురండి సార్, మీటింగ్ చేయండి సార్. చేద్దాం మేడం, చేద్దాం. నేను కూడా అదే అనుకుంటున్నాను, చేద్దాం. మళ్ళీ ఒకరోజు సార్ మీటింగ్ సార్ వివేక్ అందరూ చూసారు సార్ మీటింగ్ సార్ అన్నీ సార్ చాలా అద్భుతంగా ఉంటుంది. మేడం వస్తున్నా, మేడం వస్తున్నా, వెంకన్న కూడా వస్తా రైట్. మళ్ళీ టైంకి ఫోన్ చేస్తాం. మేడం అనుకోకుండా నాకు ఇది అయింది సార్, అదే మళ్ళీ వస్తా అని చెప్తాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏంటి అర్థము? మీరు చెప్పిన దానికి ఓకే అంటాడు, మీరు చెప్పిన ప్రొడక్షన్లో ఉంటాడు, కానీ మీటింగ్ తీసుకెళ్ళాడు. అర్థమవుతుందా? మీటింగ్ రమ్మంటే వస్తాడు, గంట సేపు కూర్చుంటాడు, అర్ధగంట కానీ నేను అర్థమవుతుందా? కదిలేవారు. కదిలించేవారు ఎవరు? అద్భుతం. మీరు వండర్స్ ఒక్కడే 1,00,000 టీంని తీసుకొస్తాడు. అతనికంటూ ఒక ఫైర్ ఉంటుంది, అతనికంటూ ఒక లక్ష్యం గమ్యం ఉంటుంది. మేడం లాగా విజువలైజేషన్ చేసుకుంటాడు ఫ్యూచర్ని. నేను ఇలా బతుకుతున్నా, అలా ఉండాలి, ఇలా ఉండాలని విజువలైజేషన్ చేసుకుంటాడు. ఎంత కష్టం వచ్చినా ఆహార నిమిషాలు కష్టపడుతుంటాడు. పక్కవాడు నువ్వు వేస్ట్ వాడు, నీతో కాదు అన్న చనిపోబే అంటాడు. పని చేసుకుంటాడు. సీరియస్గా తన టీంకు ట్రైనింగ్ ఇస్తాడు, మీటింగ్ తీసుకెళ్తాడు. ఓకేనా? జూమ్కి తీసుకురమ్మంటాడు, ఇది చేయంటాడు, అది చేయంటాడు. టీం మీద టీం కడతనే ఉంటాడు, ట్రైనింగ్స్ ఇస్తాడు, మీటింగ్ ఇస్తాడు. ఆడు కదిలించేవాడు. అలాంటి వాళ్ళు మీటింగ్లో ఎంతమంది వచ్చారు? ఒక్కడే వస్తాడు.
ఒక్కడే ఒక్కడు వస్తారు, మీరు 100 మంది 1000 మందికి. ఆ ఒక్కరిని గట్టిగా పట్టుకుని 1,00,000 మందిని తీస్తారు. ఈ కదిలే వాళ్ళు అవసరం లేదు, కదిలే వాళ్ళు అవసరం లేదు. అర్థమవుతుంది? ఆ ఒక్కరి కోసం వెతకండి, ఆ ఒక్కరి కోసం నిలబడండి. నెట్వర్క్ మార్కెట్లో అందరూ చెప్తారు ఏమన్నారే, 5 ఏళ్ళు కనబడాలి, నిలబడాలి, వినబడాలి అంటారు. ఆ పని చేయండి. ఈ 5 ఏళ్ళలో ఏం చేస్తారు? లాస్ట్ రోజులో ఏం చేస్తారు? కదిలించేవాడు వస్తాడు. నువ్వు కదిలించేవాడే, వాడిని కదిలిస్తున్నావు, వెతుకుతున్నావు ఒక మాణిక్యం కోసం. ఒక ఫైల్, ఒక డ్రీమ్ ఉన్నవాడు వెతుకుతూ ఏమంటున్నాడు? డ్రీమ్ ఉన్నవాడి కోసం వెతుకుతున్నావు. ఆ డ్రీమ్ ఉన్నవాడే లీడర్ అవుతాడు, కదిలించేవాడు. ఓకేనా? మన దాంట్లో వీళ్ళిద్దరిని వీళ్ళు అవసరమే, వీళ్ళు అవసరం. కదిలించేవాడు ఎలాగైనా కదులుతూనే ఉంటాడు. కదిలే వారిని మాత్రం కదిలించే వాళ్ళగా మనం క్రియేట్ చేసుకోవాలి. కదిలేవారు కదిలించడానికి టైం తీసుకుంటుంది. ఓకేనా? అలాంటి వాడిని పూర్తిగా వదిలిపెట్టదు. అప్పుడప్పుడు టచ్ చేస్తూనే ఉండాలి, 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. వచ్చినాడు అతను కూడా కదిలించే వాళ్ళగా తయారవుతుంది. మనం ఎక్కడ ఉండాలి? ఎవ్రీడే అక్కడ ఉంటేనే మనం సక్సెస్. ఓకేనా? ఈ కదిలించే వాడి కోసం మనం నిలబడాలి. ఇందాక తప్పు చెప్పాడు శేఖర్, ఏమన్నాడు? ఎవడో ఒక 3 దొరికితే చాలడు. పని చేసే కదిలించేవాడు 3 దొరికితే చాలు. నువ్వు స్టార్ డైరెక్ట్ అయిపోతే కార్ తీస్తావు. అలాంటి వాళ్ళు 6 దొరకరు హౌస్ పట్టడానికి. దొరుకుతారా లేదా? 60 ఏళ్ళు కష్టపడుతున్నాయా, నీ జీవితం మారతలేదు. 5 ఏళ్ళలో 6 దొరకలేరా? 5 ఏళ్ళలో 6 దొరుకుతారు, బ్రహ్మాండమైన 6 దొరుకుతారు. ఆ 6 మీకు 6 లక్షల ఇన్కమ్ వస్తుంది. కదిలించేవాడు తీసుకొస్తారు. నీకు తెలుసు ఏమని? 60 ఏళ్ళు కష్టపడ్డా నా జీవితం మారదు, గదే ఉంటుందని నువ్వు అనుభవిస్తున్నావు. పేరెంట్స్ నుంచి అనుభవించుకుంటూ వస్తున్నావు. కానీ ఇక్కడికి వచ్చి చెప్తే ఇది ఫేకు, అది ఫేకు, ఇది ఉండదు, నేను చూస్తా, ఎన్ని రోజులు ఇది నేను చూస్తా అంటాడు. అదే సాఫ్ట్వేర్ జాబ్ అయితే షిఫ్ట్ కూడా అవుతాడు కదా. మన కంపెనీ గురించి ఆలోచిస్తున్నావు, సాఫ్ట్వేర్ జాబ్ ఎన్నో ఇక్కడ ఇది ఉంటుందా అని ఆలోచిస్తున్నావా? ఆలోచించలే. మరి దీన్ని ఎందుకు అట్లా ఆలోచిస్తున్నావు? ఆన్సర్ అన్నా కదా. పోతాడు అది కూడా పోయేది కదా. సాఫ్ట్వేర్ జాబ్ గ్యారెంటీ ఉంది, ఇది ఉంటుందని. సాఫ్ట్వేర్ జాబ్ 80% పోతుంది. ఇక్కడ 2 ఏళ్ళు అవసరమే ఉంటుంది. అది ఉంటే అయిపోయిందని కదా. రేపు ఇది చెప్పాడు. కష్టం, మీరు వెస్టీజ్ని కష్టంతో చేస్తున్నారా, ఇష్టంతో చేస్తున్నారా? మనస్ఫూర్తిగా చెప్పాలి. కష్టంతో చేస్తున్నారా, ఇష్టంతో చేస్తున్నారా? కష్టంగా చేస్తే డబ్బులు రావు, ఇష్టంగా చేస్తే డబ్బులు వస్తాయి కదా. మీకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది లేదా ఒక ప్రైవేట్ జాబ్ వచ్చింది, మీరు జాబ్కి వెళ్ళారు. ఎన్ని గంటలకు వెళ్ళాలి? ప్రొద్దున 9కి వెళ్ళాలి. ఎన్ని గంటలకు రావాలి? మధ్యలో పాటు మిమ్మల్ని ఏం చేస్తాడు? పిండి రసం పీలుస్తాడు. అవునా కదా? ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, ఏదో మిస్టేక్ గిట్ట అలా చేస్తాడు. అవునా కదా? ఆ దామ్ తీసుకొచ్చి ఇంకొచ్చి అంటే కదా స్ట్రెస్ చూపిస్తామా? అంటే నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఎవరి కోసం? ఇంట్లో వాళ్ళ కోసం, ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నావు. మరి తీసుకొచ్చి ఆ స్ట్రెస్ అంతా ఫ్యామిలీ మీదే చూపిస్తున్నావు. ఇంకేం చేసింది? అవునా కదా? అదంతా తీసుకొచ్చింది ఇక్కడే. సో అలాంటి వాడు కొట్టిన వాడితో, తిట్టిన వాడితో నువ్వు సినిమా పోవాలంటే వాడు పర్మిషన్ కావాలి, నువ్వు భోజనం చేయాలంటే వాడు పర్మిషన్ కావాలి, లాస్ట్ నువ్వు భార్యతో మాట్లాడుతున్నా పర్మిషన్ కదా. అంత కష్టంగా అయినా ఇష్టంగా భరించి పనిచేస్తూ నెల తర్వాత వచ్చే ఆ 10,000 కోసం. అవునా కదా? మరి నువ్వు కష్టంగా 5 సంవత్సరాలు కష్టమని కాకుండా ఇష్టంతో పనిచేయి. 5 సంవత్సరాల తర్వాత నెలకు 5 లక్షలతో వస్తుందంటే ఎందుకంటే ఎప్పుడు కూడా ఇష్టంగా పనిచేయాలి, కష్టంగా కాదు. ఇష్టంగా పనిచేస్తేనే ఇక్కడ డబ్బులు వస్తుంది, టీం వస్తుంది. కష్టంగా పనిచేస్తే ఎప్పటికీ టీం కాదు. ఓకేనా? మీరు ఈరోజు కష్టంగా పనిచేస్తారా, ఇష్టంగా పనిచేస్తారా? ఇష్టంగా పనిచేస్తే ఏం చేయాలి? మీటింగ్స్ కావాలి. ఏం చేయాలి? మీటింగ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్స్. ఓకేనా? మీరు కష్టంగా పనిచేసినట్టు నా కార్లో పెట్రోల్ ఉంది, ఓకేనా?
కార్లో పెట్రోల్ ఉంది, సడన్గా ఆగిపోయింది. నేను తోపుకుంటూ పోతున్నా, ఇంకా పోతుంది మెల్లగా అవుతుంది. మా మేడం రమ్మంటుంది, మా మేడం వచ్చింది, ఇద్దరం తోపుకుంటాం. ఎంత స్పీడ్ పోతుందా? ఒక 20 మంది వచ్చారు, ఎంత పోతుంది? ఒక 1000 మంది వచ్చారు, ఎంత పోతుంది? 100 స్పీడ్తో తీసుకెళ్ళగలుగుతామా? నో. ఎందుకంటే ఉండాల్సింది పెట్రోల్, మనుషుల ఎనర్జీ పనికిరాదు. అవునా కదా? సో అందుకనే మనం మీటింగ్స్కి, ఈవెంట్స్కి వస్తే మనం స్కిల్స్ డెవలప్ అయ్యి అప్పుడు స్మార్ట్ వర్క్ చేస్తాం. చూసినావా? గాడిదని ఆ ఎద్దును తీసుకెళ్తే అతను రానని ఇష్టం లేనప్పుడు ఏం చేస్తుంది? నువ్వు ఎంత నూకినా, అది ఎంత గుంజినా రాదు, నిన్న గుంజుకోవు రివర్స్. అవునా కదా? అదే స్మార్ట్ వర్క్ కొంచెం తెలివిగా మీటింగ్స్, ట్రైనింగ్ వచ్చి నీ మెదడుకు పదవి పెడితే, నువ్వు స్మార్ట్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే, ఇదే గాడిదని ముందట ఆహారం పెట్టి, ఆకలితో ఉన్న గడకు ఆహారం పెట్టి పైన చూసుకుంటారు. అది ఆగుతుందా? 100 స్పీడ్తో పరిగెడుతుంది, ఇక దొరుకుతుందా? అది దొరుకుతూనే ఉంటావు కదా. ఇది స్మార్ట్ వర్క్ ఎక్కడ దొరుకుతుంది? మీటింగ్స్ ఎక్కడ దొరుకుతాయి? మీటింగ్ రాసారు అని ఫోన్ చేస్తే, మా భార్య అత్తగారి ఇంట్లో వదిలేసి రావాలి. అదే ఓకేనా? మీటింగ్ రండి అమ్మంటే లేదు సార్, హాస్పిటల్ పని ఉంది. అప్పటికి ఏం పని ఉండదు, అప్పుడే గుర్తొస్తుంది. అవునా కదా? అప్పటికి ఏం పని ఉండదు, మీటింగ్ అన్నప్పుడే గుర్తొస్తుంది. మీటింగ్ రండి మేడం, నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ ఫాస్ట్గా చేస్తారు, మీ టీం జరుగుతుంది, మంచిగా మాట్లాడటం వస్తుంది. ఇంకోసారి ఎట్లా మాట్లాడుతుండు, ఓకేనా? సైజు సార్ ఎట్లా మాట్లాడుతుండు, అందరు ఎట్లా మాట్లాడుతుందో తెలిస్తే నువ్వు వాళ్ళతో మాట్లాడితే చెయ్యనోడు ఇందాక చెప్పినగా కదిలించే వాళ్ళ క్రియేట్ చేసుకుంటాం. ఇది రమ్మంటే నాకు నాటేసేది ఉంది సార్, ఎప్పుడు ఇదే నా వెస్ట్, నాకు కడుపు నొస్తుంది సార్, కాలు నొస్తుంది సార్, నా బర్త్డే కేక్ మిస్ అవుతుంది సార్, ఇలా రాకపోతే వింటున్నావా లేదా? ఆ మైండ్ సెట్ మనం మారకపోతే, ట్రైనింగ్స్ రాకపోతే మనం ఇంకా 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు ఉన్నా బెస్ట్లో సక్సెస్ కావాలి. అర్థమవుతుందా? బెస్ట్లో సక్సెస్ కావాలంటే మీటింగ్, ట్రైనింగ్, భాష మన వీక్. నెట్వర్క్ మార్కెటర్కి, ఒక ఎంటర్ప్రైనర్కి ఛార్జింగ్. ఈరోజు కొద్దిగా ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ వచ్చింది, ఇంటికి వెళ్ళాక స్విచ్ ఆఫ్ అయితే ఇంటికి వెళ్ళాక ఛార్జింగ్ పెట్టాలి చూసుకుంటారు మీరు. పానం లేని దానికే ఛార్జింగ్ పెట్టాలి, మరి పానం ఉందా మీకు కూడా పెట్టాలి కదా. అవునా కదా? ఆ ఛార్జింగ్ ఎక్కడ వస్తుంది? మీటింగ్స్. ఓకేనా సార్? ముందరదాకా మావాడు మస్తు చేసేది సార్, ఆ మీటింగ్ వచ్చి ఉన్నాడు మస్తు చేసి అసలు చేస్తారు సార్, బాబు ఫోనే చెప్తాను కానీ నువ్వు ఎప్పుడు తీసుకొచ్చినావు చూపించండి, నువ్వు ఎప్పుడు తీసుకొచ్చినావు ట్రైనింగ్సే రాకపోతే, మీటింగ్సే రాకపోతే ఛార్జింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? ఉంటావా? నువ్వు అన్నం తిన్నావు, ఎన్ని రోజులు తింటావు అన్నం? ఒక్కరోజు నాకు 6 నెలలు బతుకుతావా? రోజు తింటున్నా కదా, తెల్లారలే ఉంది, మరి రోజు మాట్లాడి తీసుకొస్తే జూమ్ మీటింగ్ కావాలా లేదా? మనం రావాలి, మన ఆరుగు రావాలి. అలా ప్రతి ఒక్కరు అనుకుంటే ఎంత పెద్ద టీం అయితే చూడండి. మనం రావాలి, మన ఆరుగు రావాలి. టైం లేదు కాబట్టి ఫాస్ట్ తీసుకోవాలి. సక్సెస్ కావాలంటే మీటింగ్స్, ట్రైనింగ్స్ కావాలి. మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గోల్స్ని పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతో డిస్కస్ చేయండి. నెగిటివ్ వాళ్ళతో కాదు, నెగిటివ్ పీపుల్తో డిస్కస్ చేయడం వల్ల ఉపయోగం వస్తుంది. ఓకేనా? సో మీటింగ్కి వస్తారు, మంచి ఎనర్జీ వస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాడికి వీడికి చెప్తాడు, వాడు నీకంటే కొంచెం కమాండింగ్ ఉన్నాడు, వాడిని కమెంట్ చెప్తాడు, ఆ వేస్ట్ అని నీతో అవుతుంది రా. వాళ్ళు ముందుకు వచ్చింది కాబట్టి వాళ్ళకి అయ్యింది, నువ్వు ఎనకేసి పోయినా నీకెక్కడ అవుతుంది? ఇసొంటి అన్ని ముందుగా వచ్చినాకే పైసలు వస్తాయి, ఎక్కసి వచ్చినానికి రావు అంటాడు. ఈ మాట నిజంగా కింద దుస్సండి. అవునా కదా? అలాంటి మాటలు వింటావా? వాడికి చెట్టు ఎక్కడం శాత కాదు, చెట్టు ఎక్కడమే పని లేదు, వాడికి అసలు రానే రాదు. అలాంటి వాళ్ళు మాట్లాడితే చెట్టు ఎక్కువ. అవునా కదా? వానికి వెస్టీజ్ చేయడం రాదు, వెస్టీజ్ ఏమంటారు సిస్టమ్ తెలియదు, వెస్టీజ్ ఫాలో అవ్వడం ఇష్టం ఉన్నట్టు వెస్టీజ్ చేస్తాడు. ఏడాది చేస్తాడు, 2 నెలలు చేస్తే 3 నెలలు పైసలు వాడు వెస్టీజ్ వేస్ట్ అవే అంటాడు. వాళ్ళు మాట్లాడవా? అర్థమవుతుందా? ఎవరు మాట్లాడారు? వెస్టీలో వాడు ఫెయిల్ అయ్యాడు, వీడి ఫెయిల్ అయ్యాడు, వాళ్ళకి పైసలు ఎత్తలో నీకెక్కడ వచ్చేది వచ్చాను బంద్ అంటాడు. వాళ్ళు మాట్లాడవా?
నీకు గాల్లే కనిపిస్తూ ఫెయిల్ అయినావు. వెస్టేజ్లో పైసలు తీసుకుంటారు కనిపిస్తలేరండి. గుడ్ మార్నింగ్. ఎవరుందా? వెస్టేజ్లో డబ్బులు తీసుకునే వాడు నీకు కనబడట్లేదా? బీబీ మేడం 4.5 లక్షలు అని చెప్పుకుంటున్నావు, కనబడతలేడా? అవునా కదా? సుష్మిత మేడం తల్లిదండ్రులు లేని అనాథ పిల్ల 3 లక్షలు తీసుకుంటుంది, మంచిగా వెస్టేజ్ అని చేసుకుని పాపని అన్నది, కనబడతలేదా? ఎంతమంది ఒక పోలీస్ కనబడతలేడా? 14 లక్షలు. ఒక తాపీ మేస్త్రి 5 లక్షలు కనబడతలేడా? అర్థమవుతుందా? మరి ఇంత గొప్ప వాళ్ళు ఏం చదువుకోనోడు లక్షలు తీసుకుంటే వాళ్ళని కాదని గాడు ఎవడో ఫెయిల్ అయినోడు గల్లిగాని పట్టుకొని దాని మాటలు వింటాం. వాడిని అడుగు తీసుకుపోయి వెస్టీజ్ సిస్టమ్ అంటే ఏందిరా అంటాడు. నాకు తెలుసు వెస్టీజ్ సిస్టము ఒకటే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అది ఎందుకు కదా, సేల్ ద ప్రొడక్ట్స్ మేకే లిస్ట్ షో ఇన్విటేషన్ షో ద ప్లాన్ అని చెప్తాడు. అది చెప్తే అయిపోతుందా? ఆయన ఇంటికి వెళ్ళి నువ్వు ఫెయిల్ అయినా కదా రాబాయ్, ఒకసారి నీ లీస్ట్ తీసుకురారా అన్నాడు. ఆ దగ్గర లీస్ట్ ఉంటుంది. ఉంటుందా లీస్టు? ఉంటుందా? మరి మన దగ్గర ఎంతమంది ఉందో నాకైతే తెలియదు, మీరు మనస్సాక్షి మీరు చెప్పుకోండి. ఇక్కడ ఏం సార్ వచ్చిగా కొంచెం ర్యాష్గా ఉంటాయి, బట్ క్షమించాలి, అది తప్పదు. ఓకేనా? అసలు విషయం మాట్లాడాలంటే అట్లా మాట్లాడినప్పుడు మనకు పట్టుకుంటుంది, అంటే పుచ్చుకున్నది అక్కడే కరెక్ట్ అయింది కదా. సో ఎవరు ఇబ్బంది పడద్దు. సో ఈరోజు ఫెయిల్ అయ్యే వాళ్ళందరి దగ్గర మీరు చూడండి, చాలామంది ఇంట్లో బెస్ట్ ప్రొడక్ట్స్ ఉండవు, చాలామంది లీస్ట్ రాయడు, చాలామంది డైలీ మీటింగ్స్ చేయరు. ఓకేనా? సిస్టమ్ ఏంటి, డిసిప్లిన్ ఉండదు, అప్లైన్ మాట వినడు, అప్లైన్కే రివర్స్ చెప్తాడు. అట్లా కాదన్నా ఇట్లా చేయాలి, అట్లా సార్ ఇట్లా చేయాలి, ఒక్కటే లైన్ వేసుకో కింది దాకా ఎల్ఓపి వస్తుంది. ఇక పైన ఏమన్నా కానీ గంటలో ఉంది ఎల్ఓపి వచ్చి నీకు 100 మీద పెట్టుకుంటా, పైసలు క్వాలిఫై కానీ క్వాలిఫై కావాలి కదా. వెస్టీజ్ ఏం చెప్తుంది, నీకు వచ్చిన పీపీని క్యాష్ చేసుకోమంటుంది. అర్థమైతే నీకు ఇందోడు బ్రోంజ్ అయ్యిండు, సిల్వర్ అయ్యిండు, నీ పక్కపండి ఏం తీసుకోకపోతే ఏం పొంద పెట్టుకుంటా. పక్కడు చెక్ చూపించాలంటే క్వాలిఫై కావాలి కదా. పక్కపండి చెక్ చూపించాలి, క్వాలిఫై కావాలంటే పక్కన కూడా డెవలప్ చేస్తే క్వాలిఫై మార్క్స్ వస్తాయరా, క్వాలిఫై ఫీ వస్తుందా కదా. అప్పుడు ప్రతి నెల చెక్ తీసుకుంటావా లేదా? మరి ప్రతి నెల వాడు చెక్ చూపి ఒకసారి ఎక్కువైన వాళ్ళు ఒకసారి ప్రతి నెల నీకు చెక్ వస్తుంటే నీ దగ్గరికి వస్తుంది. మరి క్వాలిఫై కాకుండా ఒకటే లైన్ మీద వాడి సిస్టమ్ నీకు సిస్టమ్ నీకు చెప్పిందా ఒకటే లైన్ మీద చేయమని? ఏం చెప్తాను సిస్టమ్? నందకిషోర్ సార్ ఏం చెప్తాడు? ఫాలో ద సిస్టమ్. అది లాస్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ వెళ్దాం. మీకు ఆల్రెడీ ఇప్పుడు మీటింగ్లో చెప్పిందా ఒక చిన్న స్టోరీ లాగా అనుకోండి. ఒక ఊరు ఉంది, ఒక ఊళ్ళో అల్లనేరేడు చెట్టు ఉంది. అల్లనేరేడు చెట్టు తెలుసా? ఎంతమంది తెలుసా అల్లనేరేడు చెట్టు? అల్లనేరేడు చెట్టు ఎక్కిరు ఎప్పుడైనా? చెట్టు ఎక్కితే చెట్టు తొందర పుట్టుకుంటుంది తెలుసా? దాని మంటలు పెంచుంటాయిరా, ఎక్కడరా ఇంకా అమ్మ నాన్న చెప్తా ఉంటారు. చిన్నప్పుడు నాకు మైండ్లో ఫిక్స్ అయినా అర్థమవుతుందా? సో ఒక ఊళ్ళో అల్లనేరేడు చెట్టు చాలా పెద్ద చెట్టు, ఎప్పుడైతే ఆ పళ్ళు ఉన్నాయి కానీ ఎవరు తినదాన్ని అని, ఎందుకంటే గట్టి పుట్టే రాలేదు, తెంపుకొనే తినాలి. అర్థమవుతుందా? తెంపుకొనే తినాలి. సో ఆ ఊళ్ళో అందరూ తెప్పడానికి ట్రై చేస్తున్నారు, మస్తు మంది ఎక్కుతుంటారు, ఎక్కుతుంటారు ముందుకు కాదు. ఓకేనా? ఒకరోజు ఒక 8 మంది పట్టుకున్నారు. 8 మంది ఏం చేస్తారంటే ట్రై చేద్దాం ఏదైతే అయిందని. ఓకేనా? 8 మంది ట్రై చేస్తారు, ఒక్కడికి పైన ఉంటుందా హ్యాపీగా తింటారు. అరే మాకు కొన్ని వేయరా అంటే నేను అయ్యా నా కష్టం ఉందా బయట అది ఎక్కడున్న పర్లేదు, కుడుక్కున పడ్డానుకో నా నడిమి వెళ్తుంది, కుడుక్కున పడ్డాననుకో నా కాలు వెళ్తుంది, ఆయన నా ఇంటికాడ ఎవరు ఉంటారు అవునా కదా, మా అమ్మకు అసలు నేను ఉంటాను అనుకుంటాను. ఇట్లా భయపడి వాళ్ళ దోస్తు ఇంకోటి పాత దోస్తు వస్తాడు, వచ్చి అరే అందరు ఇక్కడ ఏదైనా కట్టగట్టుకొని అది మనోడు పైన ఉన్నాడు అనకండి. ఒక్కడే ఎక్కుతాడు, 7 కింద ఉంటుంది, 9 మంది వచ్చి ఏం చేస్తాడు, వీడు ట్రై చేస్తాడు. వాడు షర్టు ముట్టుకోగానే స్టార్ట్ అయింది. ఓహో చేసినది కూర్చోం నీతోడు అవుతుంది. ఎంతమంది ఉన్నావు ఇక్కడ? 7 ఉన్నాం. మాతోడు కాదు నీతోడు అవుతుందిరా, మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తాం, ఇవాళ వచ్చినాం నువ్వు నీతోడు అవుతుందిరా, మాకే ప్రాక్టీస్ ఉంది, ప్రాక్టీస్ కూడా లేదు అవుతుందిరా నీతోడు అని మనసుకు ఒక్క మాట అన్నాడు. ఆడ ఎక్కుతాడా షర్టు? ఎక్కుతాడా? ప్రయత్నం వల్ల చేస్తాడా? చేయడు కదా. వాంతుడు కూడా కాదు. ఒకరోజు ప్రతిసారి పోతుంది కదే ఒక్కడే ఎక్కువ తింటున్నాడు, 10 పిల్లలతో అవుతుంది. ఒకరోజు వేరే నుంచి ఇంకో ఫ్రెండ్ వచ్చి 10 మంది కలిసి పోయింది. వీడు మళ్ళీ కదే ఎక్కిండు తింటుండు, వీళ్ళు కదే చుట్టూ వస్తుంది ముచ్చట పెట్టుకుంటాడు కదా. ఈ 10వ వాడు కొత్తగా వచ్చినట్టు కూడా వీడెక్కి తింటుండు, నేనే దిగద్దని వీడు ఎక్కడ స్టార్ట్ చేసి కింద కొట్టుకుంటా ఉన్నారు.
ఎక్కకురా నాయన, అది కాదురా, అనవసరం గిరుగుతాయిరా, మండలు పడతావురా, నీ నడుము ఇరుగుతుందా మర్యాదా ఇలా అనుకోండి. ఓకేనా? గుడ్ మార్నింగ్. ఆయన వాడు ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళకి పది తింటాం. ఓకేనా? ఇక్కడ ఇంత మొత్తం వాడు ఎందుకు ఎక్కిండు? వాడు చెబుతోడు కాబట్టి. గుడ్ మార్నింగ్. ఎందుకు ఎక్కిండు? వాడు వీళ్ళ మాటలు వింటుంటే వాడు ఎక్కకపోయినాడు కదా. నువ్వు కూడా పేరు మాటలు వింటే గానే ఉండవు, బెస్ట్గా ఉంటుందా అనే సక్సెస్ అయిన వాడు మస్తు మొత్తంలో చెప్తున్నారు. వాళ్ళ ఇంకా నీ పైసలు అర్థమైందా? గుడ్ మార్నింగ్. మనం నెగిటివ్ పీపుల్స్తో దూరం చేయాలి. ఎంతమంది నెగిటివ్ మాట్లాడితే వాళ్ళకి ఎప్పుడే సెల్యూట్ చేయాలి, సైడ్ తండ్రిలో వెళ్ళాలి లేకుండా ఎప్పటిదాకా సక్సెస్ అయ్యేదాకా. సక్సెస్ తర్వాత వాడు ఇటు వస్తాడు, మనం ఇట్టుకోవాలి. వాడు ఎటు ఎదుగుతే వాడు అదుగు, మనం దాచుకోవాలని చూస్తాడు. మనం ఎదురుకోవాలి అనుకో, అమ్మ వీడు అంతా చేసి చూపించుడు ఇంత ఉంటే వాడు ఏమంటాడు, చాలా ఉండదు వాడు ఆనంగా తినకపోవాలి. మొత్తానికి ఇంటికి మళ్ళీ ఒకటే గోల్. ఏంటి మన గోల్? కార్ తీసుకొని మన ఇంటి చుట్టూ తిప్పి సీట్ తీసుకొని నాకు కార్ వచ్చింది బిడ్డ అని చెప్పాలి. ఇది మైండ్లో ఫిక్స్ ఉండాలి. ఓకేనా? రైట్. సక్సెస్ కావాలంటే సక్సెస్ అయిన వాళ్ళ మాటలు వినాలి, తప్ప ఫెయిల్ మాటలు అంటే పాజిటివ్ మాటలు వినాలి కానీ నెగిటివ్ మాటలు వినకూడదు. రెస్పాన్సిబిలిటీ. అందులో ఒక కొటేషన్ చెప్తాను, రెస్పాన్సిబిలిటీ. బతుకంటే భయం లేకపోయినా పర్లేదు కానీ బాధ్యత మాత్రం ఉండాలి. అర్థమవుతుందా? బతుకంటే భయం లేకపోయినా పర్లేదు కానీ బాధ్యత మాత్రం ఉండాలి. బాధ్యత లేకపోతే మాత్రం నీకు, నీ కుటుంబానికే కాదు దేశానికి కూడా నువ్వు ప్రమాదం ఉందిగా సచిన్. మనీ అర్థమవుతుందా? రెస్పాన్సిబిలిటీ లేకపోతే వేస్ట్ భూమిగా కట్టాలి. ఓకేనా? అంటే మన ఆలోచనలు ఎట్లా ఉండాలి? రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఒక తండ్రి తన కుటుంబం కోసం 24 hours ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాడు. ఇంట్లోకి ఏం కావాలి, భార్యకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, పిల్లలకి ఎలాంటి చదువులు ఇప్పించాలి, తను తినకున్నా తిన్నా వాళ్ళ గురించి ఆలోచించిన రెస్పాన్సిబిలిటీగా. అర్థమవుతుందా? రెస్పాన్సిబిలిటీగా అలా ఆలోచిస్తాడు. అలాగే ఒక బెస్ట్ లీడర్ ఎలా ఆలోచించాలి? నా టీం లీడర్స్కి ఏం కావాలి, నా టీంకి ట్రైనింగ్స్ ఏమి ఇవ్వాలి, నాలెడ్జ్ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎవరితో మాట్లాడించాలి, ఎవరితో చూపించాలి, నేను ఎలా క్రియేట్ చేయాలి లీడర్గా ఆలోచిస్తాడు. అది రెస్పాన్సిబిలిటీగా. రెస్పాన్సిబిలిటీ ఈరోజు ఉన్నది కాబట్టి ఈరోజు మీటింగ్ అయింది. ఎవరికైనా లీడర్షిప్ మీటింగ్ చేయాలని ఆలోచన వచ్చిందా? రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఈరోజు లీడర్షిప్ మీటింగ్ అయింది. ప్రసాద్ సార్ ఓకే. రెస్పాన్సిబిలిటీ ఉంది కానీ మిమ్మల్ని ఎంతమంది డిస్టర్బ్ చేసినా మిమ్మల్ని ఒక పిల్లలాగా తల్లిలాగా హక్కులా చేర్చుకొని వాళ్ళ నెగిటివ్స్కి దూరంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాం. రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి సాఫ్ అనే పర్సన్ సరిగ్గా మాట్లాడలేనోడు ఈరోజు వాళ్ళ టీం ట్రైనింగ్స్ మీద ట్రైనింగ్స్ ఇప్పించి తను 7 lakhs తీసుకుంటున్నాడు, 5 lakhs, 3 lakhs, 2 lakhs మస్తు మంది ఉన్నారు తీసుకున్నాడు. రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి విజయరాజు ఈరోజు అంత పెద్ద మీటింగ్స్ చేస్తూ పెద్ద టీం ట్రైన్ చేయాలి. అవుతుందా? రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్. నీ కింద 6 నీ కోసం వచ్చారు, వాళ్ళ కోసం వచ్చారు, కానీ ఆటోమేటిక్గా నీ డ్రీమ్స్ కూడా వాళ్ళ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యి అనుకున్నాను. రెస్పాన్సిబిలిటీ వాళ్ళ డ్రీమ్స్ మనం నెరవేర్చాలి. రెస్పాన్సిబిలిటీ ఓకేనా? మన టీంకి నాలెడ్జ్ ఇప్పించడం రెస్పాన్సిబిలిటీ, మీటింగ్స్ ఇన్విటేషన్ ఇవ్వడం రెస్పాన్సిబిలిటీ, మీటింగ్ వచ్చి కూర్చుండేలాగా చొరవ తీసుకోవడం రెస్పాన్సిబిలిటీ. నిత్యం లీడర్స్కి ఏం కావాలని కోరుకునేది రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఏ వ్యవస్థ రావాలి, అది గవర్నమెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రతిదీ సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ అనే సిస్టమ్తో కనెక్ట్ అవుతుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే వేస్ట్. గ్రేట్ లీడర్ అనే వాడికి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇది ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ అంటే ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? నీ టీం డ్రెస్ కోడ్ వేసుకుంటుందా, చూసుకున్నావా లేదా, రెస్పాన్సిబిలిటీ. నీ టీంకి నీ ఎంత నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది, చూసుకున్నావా, ఇప్పిస్తున్నావా, రెస్పాన్సిబిలిటీ. బ్యూటీ కేర్ మీద నాలెడ్జ్ ఉందా, అగ్రికల్చర్ మీద నాలెడ్జ్ ఉందా, లీడర్షిప్ మీద నాలెడ్జ్ ఉందా, ట్రైనింగ్స్ చేస్తున్నారా, మీటింగ్స్ చేస్తున్నారా, ఇవన్నీ చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఓకేనా? ఈ టీం నెగిటివ్ సైడ్ ఆలోచిస్తుందా, పాజిటివ్ అయితే ఆలోచిస్తుందా, చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఓకేనా? చాలా ఎంత అవుతుంది కమిట్మెంట్.
కమిట్మెంట్ గురించి చెప్పాల్సిన వాళ్ళు చాలా కథలు ఉన్నాయి. కేసీఆర్ ఎంత పెద్ద కమిట్మెంట్ తీసుకున్నాడు, ఎన్నిసార్లు తన పదవికి రాజీనామా చేసిండు. ఒక్కసారి ఈగో టచ్ చేసి చంద్రబాబు నాయుడు, ఓకేనా, ఒక్కసారి ఈగోని టచ్ చేసి మంత్రి పదవి ఇవ్వలేదని, బిడ్డ నాకు మంత్రి పదవి చూడుగా నీకే నాకు తాడపేయడానికి గట్టిగా కమిట్మెంట్ తీసుకున్నాడు. అది కేసీఆర్ కమిట్మెంట్ తీసుకొని చరిత్ర మొత్తం తగ్గిండు. ఉద్యమం ఎలా జరిగింది, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఉద్యమం నాతో వస్తుందా, మొత్తం అన్నీ తెలుసుకున్నాడు. ఏదేమైనా సరే, ఎవడు వచ్చినా సరే నా ఒక్కంతో నడవాలి. ఏమంటారుగా 1000 అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోటే స్టార్ట్ అవుతున్నాడు. నా ఒక్కంతో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవ్వాలి, నాతోటే తెలంగాణ రావాలి. అయితే వచ్చుడా సచ్చుడా అన్నాడు. అది కమిట్మెంట్. తెలంగాణ వచ్చుడా బక్కోడు సచ్చుడా అన్నాడు అన్నాడా, అది కమిట్మెంట్. అలా కమిట్మెంట్ తీసుకున్నాడు కాబట్టి తనతో పాటు తన టీం మొత్తం ఏం చేసారు, అందరూ రాజీనామాలు చేసారు. ఎన్నిసార్లు రాజీనామా చేసి వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. అలా కమిట్మెంట్తో పనిచేశారు కాబట్టి మీరు చరిత్రలో వాళ్ళ పేరు లిఖించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? చరిత్ర ఉంటుందా? తెలంగాణ రావడానికి మలి ఉద్యమకారుడు ఎవరు కదా? తెలంగాణ సెంటిమెంట్తో దానికి కారణం కమిట్మెంట్. గుడ్ మార్నింగ్. సరిపోతా? సచిన్ గురించి మీకు మీటింగ్లో చెప్పిరా? ఆల్రెడీ కమిట్మెంట్ గురించి చెప్పిరా? ఎంతమంది తెలుసు సచిన్ గురించి కమిట్మెంట్? సార్ ఏం చేస్తుంది సార్? బాగు సార్ కమిట్మెంట్. ఓకే, నో ప్రాబ్లం. సచిన్ టెండూల్కర్ ఎన్ని ఈవెంట్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత బాధతో ఉన్నా బ్యాట్ బాల్ ఏ రోజు గ్రౌండ్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి. గ్రౌండ్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆ కమిట్మెంట్ ఆయన తీసుకున్నాడు కాబట్టి, అలా తీసుకున్నాడు కాబట్టి ఈరోజు ప్రపంచ దేవుడు అని చెప్తుంది క్రికెట్. ఫాదర్ చనిపోయిన తెల్లారి ప్రాక్టీస్కి వెళ్ళిన నైనేనా కోహ్లీ కదా, ఇద్దరు కూడా సేమ్. ఆ బాధ కడుపులో దాచుకుని మా తండ్రి చచ్చిపోతే మనం 3 నెలలకి ఇక్కడికి ఇచ్చేద్దాం మొత్తం పోదు. అదే పని అర్థమవుతుందా? వేరే తండ్రిది ఎంజాయ్ చేయాలి. గుడ్ మార్నింగ్, అవునా కదా? కానీ ఆ బాధ దిగుతుకొని అక్కడ ఎందుకంటే పోయిన తండ్రిని తీసుకురాలేడు. కానీ రాబోయే ఫ్యూచర్ జనాలకి నేను కనబడాలి అంటే తను నిలబడాలి. అందుకే పొద్దున్న వేసి ఖచ్చితంగా వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళి ప్రాక్టీస్ చేసింది. బాల్ బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్. మనమైతే ఏం చేస్తాం, మనం ఆలోచన. అది కమిట్మెంట్ అంటే. అది సార్ ఈ మంత్ ఏంటి గోల్? రోజు డైరెక్టర్ ఖచ్చితంగా సార్. నిజం వెరీ గుడ్ సార్. అలా సార్ ఇక్కడ 500 పికి తక్కువ సార్. నెక్స్ట్ మంత్ చూసుకుంటాం సార్. నెక్స్ట్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్ తీరుడే. ఇవ్వాలి కమిట్మెంట్. ఇవ్వాలి. అలా నెక్స్ట్ మంత్ ఏం చేస్తావు? ఈ మంత్ రోజు అంతసారి డైరెక్ట్ సిల్లర్, ఆ మంత్ 2 కాల్ కొట్టేస్తా. సిల్లర్ అయిందా? మళ్ళీ మంత్ వచ్చేసా ఏమైనా సార్ నెక్స్ట్ వాయిదాలు వేస్తే కమిట్మెంట్ కాదు. వాయిదా అనేది తెలియకపోతే కమిట్మెంట్. ఓకేనా? ఏదేమైనా కదా, నా డౌన్ లైన్ నన్ను అంటాడు, ఆయనకు నాలెడ్జ్ లేదని. నేను తీసుకొచ్చినోడిని, నేను పరిచయం చేసినాడు, నన్ను అంటాడు వీడికి నాలెడ్జ్ లేదని. చూసుకుంటావని అంటుంది. ఇది మనకొద్దు. చూసుకుంటావని అంటూ మనకొద్దు. ఏం కావాలి మనకి? ఏం కావాలి? తగ్గాలి. ఏం చేయాలి? తగ్గాలి. టీంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డౌన్ లైన్స్కి అప్ లైన్ మధ్య అక్కడ తొందరపడి ఆవేశపడుతుంది. ప్లాన్ చెప్పే దగ్గర ప్లాన్ చెప్తున్నప్పుడు కొత్త వ్యక్తి నిన్ను ఇరిటైట్ చేస్తాడు. తగ్గాలి. నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా తగ్గాలి. వాడి మీద సెటర్లు వేయద్దు, పంచులు వేయద్దు, ఏం చేయద్దు. స్మైలీ వాళ్ళంతే, కూల్గా స్మైలీ తగ్గాలి. అర్థమవుతుందా? కొంచెం వెనక్కి తగ్గు, చాలా దూరం వెళ్ళగలవు. సింహం ఒక్క అడుగు వెనక్కేస్తుందంటే దాని అర్థమైంది ఓడిపోయిందని కాదు.
అలాగే ఒక లీడర్ వెనక్కి తగ్గిందంటే అప్లైన్ ముందో డౌన్ లైన్ ముందో ఓడిపోయిందని కాదు, అక్కడ తగ్గాలి, తన టీం కోసం, తన భవిష్యత్తు కోసం తగ్గాలి. అలా తెలిసినోడే నిజమైన లీడర్, అలా తెలిసినోడే ఎలాగో తగ్గింది కదా ఓడిపోయిందని కాదు, తగ్గింది కాబట్టి వాడు గెలిచాడు, తగ్గకపోతే వాడు ఓడిపోయాడు. అర్థమవుతుందా? ఎవరైతే తగ్గుతారో వాళ్ళు గెలుస్తారు. అంటే ఈ సినిమా డైలాగ్ ఎక్కడ నెక్కాలో కాదా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు నిజమైన ప్రెస్టీజియన్. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు సారీ నెక్స్ట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు సక్సెస్. ఏం సార్ చెప్తావు కానీ సెకండ్ నాడు కంప్లీట్ చేసిన సార్ 100 PV, నేను 200 కంప్లీట్ చేసాను, దాని గురించి మాట్లాడాను. మార్నింగ్ నేను కన్సిస్టెన్సీ అంటే 100 PV గురించి మాట్లాడలేదు. కన్సిస్టెన్సీ అంటే నీ వర్క్ గురించి, నీ గోల్ గురించి, నీ డ్రీమ్ గురించి. కన్సిస్టెన్సీగా నువ్వు ఫీల్డ్లో ఉంటున్నావా? ఎవ్రీడే ఫీల్డ్లో ఉంటున్నావా? ఎవ్రీడే టీంతో ఉంటున్నావా? అది కన్సిస్టెన్సీ. ఎవ్రీడే 7 steps ఫాలో అవుతున్నావా? ఎవ్రీడే 7 mistakesను అబ్జర్వ్ చేస్తున్నావా? నేను ఏం తప్పు చేస్తున్నా అనేది, అది కన్సిస్టెన్సీ. ఓకేనా? కన్సిస్టెన్సీ గురించి మన సార్ కూడా చెప్పారు. వల్లి సార్ ఎంతమంది వల్లి సార్ మీటింగ్ విన్నారు? కన్సిస్టెన్సీ గురించి ఎంతమంది వల్లి సార్ మీటింగ్స్ విన్నారు? పాపం సార్ అది రికార్డ్ ఇంకా యూట్యూబ్లో పెట్టలేదు, షేర్ చేద్దాం. ఓకేనా? బట్ నా దగ్గర ఉంది, కానీ సార్ ఏమంటాడు అనుకోని నేను యూట్యూబ్లో పెట్టట్లేదు. ఎందుకంటే ఆయన పేరు షబ్బీర్ సార్ దగ్గర మెయిల్లో ఉంటుంది. ఆయన ఈయనకు సెండ్ చేస్తే ఈయన యూట్యూబ్లో పెట్టి నాకు పంపిస్తాను, నేను మీకు పంపిస్తాను కదా. బట్ ఆయన కంటే నేను ముందర ఏంటంటే రేపు నాకు పంపిస్తుంటుందని భయం. ఎందుకంటే నా స్వార్థం కంటే నా టీంకు ఇన్ఫర్మేషన్ కావాలని స్వార్థం. ఈ ఒక్కదాంట్లో చిన్నగా నేను ఆలోచిస్తే రేపు వచ్చే టీం జూన్స్ ఉన్న టీం ఎక్కువచ్చు కదా కదా. అందుకే నా దగ్గర ఉంది, నేను యూట్యూబ్లో షేర్ చేయాలి ఉంది, నా దగ్గర మీకు షేర్ చేయొచ్చు, అది చేయట్లేదు. అర్థమవుతుందా? కన్సిస్టెన్సీ అంటే రోజు టీంలో అన్ని రాసుకోండి. ఇంకా వీలైతే ఇంట్లో ఒక క్యాలెండర్ పెట్టుకోండి. చాలాసార్లు గ్రూప్లో కూడా అవుతుంది. ఇంట్లో క్యాలెండర్ పెట్టుకోండి, లేదంటే ఒక డైరీ పెట్టుకోండి, డేట్ వేసుకోండి. నైట్ పడుకునే ముందు వెస్టేజ్ మీద ఎంత సమయం ఆ రోజు కేటాయించినో, ఎన్ని మీటింగ్స్ చేసినావు, ఎంత సమయం, గంటనా 2 గంటల 3 గంటల రాసి పెట్టుకో. 30 రోజుల తర్వాత ఆ నెల మొత్తం వెస్టేజ్ కోసం ఎంత టైం కేటాయించినో లెక్క పెట్టు. ఓకేనా? రోజు 3 గంటలు కష్టపడ్డావు అని రాసుకున్నావు అనుకుందాం. నెలకి ఎన్ని గంటలైంది? రోజు 3 గంటలు కష్టపడ్డా నువ్వు రాసుకున్న క్యాలెండర్ మీద కన్సిస్టెన్సీగా కష్టపడ్డా 3 గంటలు. నెలకి ఎన్ని గంటలైంది? 90 గంటలు. నెలకి 90 గంటలు. అవునా కదా? నెలకి 90 గంటలు. అదే నీకు ఉద్యోగం రావాలని కష్టపడుతుంది. ఒకటే పోస్టుకి 10 మంది, అంటే 1:10. ఓకే, ఆ రేషియోలో పోస్టులు పడ్డాయి, నువ్వు రాస్తున్నావు. రోజుకి ఎన్ని గంటలు కష్టపడతావు సార్? 10 to 12, 10 to 14. కోచింగ్ సెంటర్లో అందరూ 2 గంటలు కష్టపడుతున్నాడు. 14 అవర్స్ సార్, 12 అవర్స్ సార్, తిన్నాదే సార్, పన్నాదే సార్, బాత్రూంలో టీచర్ కృష్ణ చదువుతుంది సార్ అంటే. గుడ్ మార్నింగ్ అంటారా? అంటారా? నీకు వస్తుందో రాదో తెలియదు. నీకు ఒకవేళ జాబ్ వచ్చినా నీకు వచ్చేది 30,000. ఆ 30,000 ఇచ్చేది నీకు 60,000. తర్వాత నీకు ఏమి ఇయ్యదు. అలాంటి దానికోసం నువ్వు 14 గంటలు కష్టపడతావు, 10 గంటలు కష్టపడతావు. కానీ 5 ఏళ్ళలో నీకు మెర్సిడీస్ బెంజ్ కార్ కావాలి, విల్లా కావాలి, ఏమంటారు ఇంటి ముందు స్విమ్మింగ్ పూల్ ఉన్న విల్లా కావాలి. కానీ 5 గంటలు కష్టపడు, 2 గంటలు కష్టపడు. ఏమన్యాయం సార్? అన్యాయం అనేది కాదు కదా. లగ్జరీ లైఫ్ రీచ్ కావాలంటేనే 3 గంటలు కష్టపడతావు. మిడిల్ క్లాస్ బతుకు కావాలంటే 14 గంటలు కష్టపడతావు. తేడా కనబడుతుందా మనకి? వాడు అక్కడ కష్టపడ్డట్టు ఇక్కడ కష్టపడ్డాడు. నీకు 5 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు మనసులో పెళ్లి కాకపోతే కన్సిస్టెన్సీగా మనం చేయడం ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీగా మనం చేస్తాం. ఓకేనా? ఫ్యామిలీ సెక్యూరిటీ
చెప్పండి. ఓకే ఉందా? బాగుందా? ఓకే, ఫ్యామిలీ సెక్యూరిటీ. ఓకే, ఫ్యామిలీ సెక్యూరిటీ అంటే ఏంటి చెప్తారు మేడం? మనం పోయిన తర్వాత కూడా మన పిల్లలు కష్టపడకుండా ఉండడం, అంతేనా? మన పోయిన తర్వాత మన భార్య పిల్లలు రోడ్డు మీద పడకుండా తను వాళ్ళు మంచి హ్యాపీగా బతకగలగడం, ఓకేనా? ఒకవేళ భార్య పోతే భర్త పిల్లలు, భర్త పోతే భార్య పిల్లలు, తల్లిదండ్రులు అందరూ. ఇది ఫ్యామిలీ సెక్యూరిటీ. ఎంతమంది ఫ్యామిలీ సెక్యూరిటీ ఇస్తున్నారు ఈరోజు బయట? ఓకేనా? ఫ్యామిలీ సెక్యూరిటీ దగ్గర మీరు కనెక్ట్ అవ్వాలి, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. నైట్ నేను చూడలేదు, ఒక్కసారి రికాల్ చేసుకుందాం, ఓకేనా? ఒక్కసారి మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ మనల్ని ఏ విధంగా పెంచుతారు? చిన్నప్పుడు చల్లటి గాలి కలిగింది నాకు ఎక్కున్నప్పటికీ మంది వచ్చిందని ఆ తల్లి ఎంత ఆరాటపడుతుంది, ఆ తండ్రి ఎంత తపన పడతాడు, తొందరగా ఎలా కోలుకుంటాడని. దానికంటే ముందు నువ్వు పుట్టితే నీ తల్లి 9 నెలలు మోసి ఎంత ప్రేమగా సంతోషంగా మోస్తుంది నేను. నువ్వు తన్నుతున్నా, ఇబ్బంది పెట్టినా, ఎంత ఆమెకు హాని జరుగుతున్నా 9 నెలలు మోసి డాక్టర్ చెప్తారు 21 ఎముకలు ఒకేసారి తిరిగితే ఎంత నొప్పి వస్తుందో ఆ నొప్పిని భరించి హ్యాపీగా నిన్ను కంటుంది. అలాంటి తల్లి, అలాంటి తండ్రి బయటకు రాగానే భార్యతో పాటు తన బిడ్డ చూసుకుంటారు ఎట్లా ఉండేది. తన బిడ్డ పుట్టినప్పటి నుంచి ఒక ప్రయోజకుడు అయ్యే వరకు తండ్రి తపన ఆరాటం మామూలుగా ఉండదు. నా కొడుకు నేను మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, నా కొడుకు నేను మంచి జీవితాన్ని ఇవ్వాలి, మంచి చదువులు ఇవ్వాలి, మంచి బట్టలు వేయాలి. ఎన్ని ఆరాటపడతాడు. నీకు జ్వరం వస్తే ఓకేనా, ఎన్ని రకాల ఒక్కసారి ఆ ప్లేస్ని ఇమాజిన్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి. మీ పిల్లల కోసం మీరు ఎంత ఆరాటపడుతున్నారు, మీ పిల్లల కోసం మీరు ఎంత ఆరాటపడుతున్నారు. ఆ పిల్లలకు మీరు లేకపోతే ఆ బాధ ఎంత ఉంటుంది, ఎంత పేరు ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మీరు లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు, మీరు లేకపోతే భార్య పిల్లలు, భార్య 25 ఏళ్ళు అల్లారుగా ముద్దు తెచ్చుకున్న ఆడపిల్ల తన తల్లిదండ్రి కాదని మీ దగ్గరికి వచ్చింది. అలాగే భర్త కూడా తన తల్లిదండ్రి ఎంత పెంచుకున్నా, ప్రేమగా పెంచుకున్నా తన తల్లిదండ్రి కంటే నేను ఎక్కువ చూసుకుంటాడు భార్య. ఈ తల్లిదండ్రి భార్య పిల్లలు గుర్తు రావట్లేదా? వాళ్ళ జీవితానికి వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి, పువ్వుల్లో చూసుకోవాలని గుర్తు రావట్లేదా? అలాంటి ఫ్యామిలీకి నువ్వు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తున్నావు? ఉద్యోగం చేస్తే సెక్యూరిటీ వస్తుందా? అలాంటి వాళ్ళ కోసం కనెక్ట్ అవ్వాలి. వెస్టీజ్ సెక్యూరిటీ 3 జనరేషన్ లైఫ్. నువ్వు 60 ఏళ్ళు కష్టపడినా నీ తల్లిదండ్రిని ఏ రకంగా నువ్వు పువ్వుల్లో కాదు కదా ఏం చూసుకోవాలి, అదే కష్టం చేపిస్తావు. 5 ఏళ్ళు ప్రేమగా ఇష్టంగా పనిచేయి, తోటి స్నేహితులతోటి, తోటి డిస్ట్రిబ్యూటర్స్ తోటి వాళ్ళని పువ్వుల్లో పెట్టుకొని చూస్తావు. ఓకేనా? అర్థమవుతుందా? వీళ్ళను మీ ఫోటో చెప్తున్నా, మీ తల్లిదండ్రుల ఫోటో, మీ భార్య పిల్లల ఫోటో 24 గంటలు ఇలా పెట్టుకో, పర్సులో పెట్టుకో. నీకు బాధ అనిపించినప్పుడు, రెస్ట్ నుంచి నువ్వు దూరం అవుతున్నావు నీకు అనిపించినప్పుడు గుర్తుపెట్టుకో, నీకోసం బతుకుతున్నా నేను ఏదైనా రెస్ట్ విడిచిపెట్టాలి. అలా ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడే వెస్టీజ్ కానీ నేచర్ కానీ నీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. నువ్వు అనుకున్నది నెరవేరుస్తావు, నీకోసం నువ్వు పనిచేస్తే నెరవేరు. అది కలే దర్శనం ఎంతమంది చూసారు? అంతా చూసారు ఆల్మోస్ట్. వాడి కోసం డబ్బులు కావాలంటే ఎవడు ఇయ్యడు. అన్నా కదా మహేష్ బాబు, నాకు పక్కన రోడ్డు కూడా పోయేటట్టు అక్కడ పడుకోడ పిచ్చగాడు సంథింగ్ ఒక పర్సన్ అవిటివాడు ఏదో ఒక అనుకోవచ్చు. వాడికి అన్నం పెట్టాలని ఒక 10 రూపాయలు అడిగితే అడగకముందే వాడు ఆపేసి. అర్థమవుతుందా? నీ కోసం నువ్వు పనిచేస్తే వెస్టీజ్ డబ్బులు రావు. నీ భార్య పిల్లలు తల్లిదండ్రుల కోసం పనిచేసే వెస్టీజ్ డబ్బులు ఖచ్చితంగా
ఎమోషనల్ ఇప్పటిదాకా చెప్పిందని, ప్రసాద్ సార్ చెప్పిండు, శేఖర్ సార్ చెప్పిండు, శంకర్ సార్ చెప్పిండని రేపు తెల్లారి ఎంత ఎనర్జెటిక్ వెళ్తావో అంత ఎనర్జెటిక్ ఎదురుకోడు నువ్వు చెప్పాడు. నువ్వు చెప్పిండే ఎంతో మంచి చేద్దామంటే నువ్వు చెప్పిండే అని అక్కడ రాకపోతుంది. రీస్టార్ట్, గో నెక్స్ట్. ఏం చేయాలి? గో నెక్స్ట్. ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ రానోడు భూమి మీద లేడు. మనుషులకే ప్రాబ్లమ్స్ వస్తాయి, హీరోలకే ప్రాబ్లమ్స్ వస్తాయి, విలన్స్కి ప్రాబ్లం కాదు. ఎస్టీజన్స్ హీరోలు ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నారు. మీరు ప్రాబ్లమ్స్ ఎంత ఎక్కువ అనుభవిస్తే రిఫ్లెక్ట్ అంత ఎక్కువ మీకు మంచి జరుగుతుంది. ఓకేనా? బయట ఎవడో ఏదో చెప్పుకుంటారు, మీరు డిస్కరేజ్ కాకండి. ఎవడో ఎగతాళి చేసిందని మీరు డిస్కరేజ్ కాకండి. రీస్టార్ట్ చేయండి. అక్కడి నుంచి ఇంకెక్కువ స్కూలుతున్నారు ముందుకెళ్ళండి. ఓకేనా? రీస్టార్ట్. గతాన్ని తలుచుకుంటూ బాధపడి కూర్చో. నెక్స్ట్ నేను ఏం చేయాలనేది ఆలోచించు. అర్థమైంది? గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తు నిర్మించుకో. ఆ పాఠాలనే కాలు మెట్టుగా మార్చుకొని నీ సక్సెస్ ప్రగతి దిశ మెట్లు ఎక్కి. ఓకేనా? ప్రగతి దిశ మెట్లు ఎక్కించాలి. ఈ ప్రొఫెషనల్ లుకింగ్ ఈజ్ గుడ్. నువ్వు చేసే వర్క్ ప్రొఫెషనల్గా ఉండాలి. మాస్క్ అంటే సాధారణంగా చేస్తే ఎవరు నమ్మరు, ప్రొఫెషనల్గా ఉండాలి మనం. ఓకే. వెస్టీజ్ నెట్వర్క్ మార్కెట్ ఎంటర్ప్రీనర్ గురించి ఎంత బాగుంది కదా ఇంటర్వ్యూ చెప్పింది. ఆయన మాట్లాడింది రాజకీయ నాయకుడు, రెండో ఎంటర్ప్రీనర్, రెండింటి గురించి మాట్లాడింది కదా. ఎంటర్ప్రీనర్ అంటే మామూలుగా. సో అలాంటప్పుడు ఎలా ఉండాలి మనం? ఓకే, ప్రొఫెషనల్గా ఉండాలి. టై ఉండాలి, ఇన్షర్ట్ ఉండాలి, షూ ఉండాలి. ప్రతిసారి మీటింగ్లో చెప్పడమే కానీ బయటకు వస్తే మళ్ళీ మనం చెప్పడం ఇది మన మిస్టేక్. ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి 10 మంది విలేజెస్ కావచ్చు, ఒక ఎడ్యుకేటెడ్స్ కావచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్లాన్ చెప్తున్నావు అంటే వాళ్ళలాగా నువ్వు ఉంటే నేను తీసి పడేస్తాడు. నీ దగ్గర నాలెడ్జ్ లేకపోతే డ్రెస్ కోడ్ వేసుకొని, ఇన్షర్ట్ చేసుకొని, టై కట్టుకొని, బ్యాగ్ పట్టుకొని టీవీగా భయపడుకుంటే ఇట్లా జబ్బలు వాదించినట్టు ఎట్లా ఉండాలి? టీవీగా ముందాగా వెళ్ళి నిలబడాలి. ధైర్యం మెయింటైన్ చేయాలి. ఎదురుగా చూసుకోవాలి. ఓకే, సెకండ్స్ నీ యాటిట్యూడే ఎదుటి వ్యక్తి ఎంత 90% అయినా ఎక్కువ మంది పాలు చేస్తారు. సార్తో పెట్టుకోవద్దు. సార్ కాన్ఫిడెన్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. చల్ల చెప్పాలి. అర్థమవుతుందా? నేను అట్లాగా అసలు షిప్రెంట్కలు వేసుకొని, కలర్ అంగి వేసుకొని, ఇది సగం మనిషి ఇదో కలర్ షూ వేసుకొని నేను పోయినా నన్ను చూస్తాడు పిచ్చండి అక్కడ చల్ పో పిచ్చండి మత్తుగా చూసినా అంట. అవునా కదా? మీ యాటిట్యూడే వెస్టీజ్ స్వాగతం చెప్తుంది. ప్రొఫెషనల్గా అనమాట. నువ్వు చూడు, ఈరోజు ఎంటర్ప్రీనర్ ఫారిన్ కంట్రీస్లో వెస్టీజ్ ఈరోజు ఐడి వేస్తే ఎలా షూట్లో తిరుగుతున్నాడు. నువ్వు గ్లో డైరెక్టర్ అవుతావు, సిల్వర్ డైరెక్టర్ అవుతావు, స్టార్ డైరెక్టర్ అవుతావు, కనీసం డ్రెస్ కూడా మెయింటైన్ చేయవు, హెయిర్ స్టైల్ కూడా మెయింటైన్ చేయవు. ఎవడింటాడయ్యా? ఎవడని చెప్పి తింటాడా? అందరిలాగా మనం ఉండద్దు. స్పెషల్గా సంథింగ్ స్పెషల్ ఉన్నప్పుడే నీకు వస్తుంది, లేకపోతే ఓకేనా? నెవర్ గివ్ అప్. సమస్యలు వస్తే రాని, సవాళ్ళు ఎదురైతే ఎదురమని, ఓటమి తడితే తట్టని, ఓటమి తలుపు తడితే తట్టని, నిలుద్దాం, పోరాడుదాం, గెలుద్దాం అంటుంది వివేకానంద. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి నిశ్చల? అంతకంటే ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఇందాకే చెప్పినాం, మేడం ఎమోషనల్ అయింది. తన ప్రాబ్లం ఉంటుందో లోపల దాచుకుంది, బయటకు వచ్చింది. ఆ ప్రాబ్లం కంటే ఒక వ్యక్తి నో అంటే అంత పెద్ద ప్రాబ్లం కాదు కదా అది. అవునా కదా? మేడం కంటే పెద్ద ప్రాబ్లం కాదు కదా. మీ ఇంట్లో ఉంటే మీ ప్రాబ్లమ్స్ కంటే వాడు నో చెప్పింది పెద్ద ప్రాబ్లం కాదు కదా. మరి వాళ్ళ కోసం నువ్వెందుకు ఆపుతావు అయ్యా బిజినెస్ని? వాడి కోసం నువ్వెందుకు ఆపుతావు? వాడు కాకపోతే దునియా ఇంకొకడు ఉన్నాడు. వాడు రియలైన నెట్వర్క్ కాదనుకో, వాడికి అదృష్టం లేదనుకో. అసలైన అదృష్ట దేవత నువ్వు తలుపు తట్టినావు, వాడు కాదన్నాడు నా పక్కన నువ్వు బయటికి వెళ్ళాలి. ఓకేనా? కొంతమంది ఎదుగుతుంటే ఓర్వలేక నిన్ను కించపరుస్తాడు. ఓకేనా? మన డౌన్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, బయట నెట్వర్క్ కావచ్చు, బయట టీమోడ్ కావచ్చు. మనల్ని మానసికంగా దెబ్బతీయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఓటమి పడినా పర్లేదు, గెలుస్తాం. ఇవన్నీ నీకేంటి? టెస్టులు, దేవుడు పెట్టే టెస్టులు. నీకు 5 లక్షలు కావాలి,
10 లక్షలు కావాలి, మర్సిడీస్ బెంజ్ కార్ రావాలి, ఎవరికి లేని విల్లా నీకు కావాలి, ఇంతనే ఇస్తారా? నీకు తీసుకునే దమ్ముందా లేదా? అవునా కదా? నీకు తీసుకునే దమ్ముందా లేదా అని టెస్ట్ పెడతాడు దేవుడు. తీసుకునే సత్తా ఉందా లేదా అని చూస్తాడు, ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా చూస్తాడు. అలాంటి వాడికి వేస్తాడు. ఎవరు కూడా థర్టీకి ఇస్తాడు. వెస్టిల్ 5 కోట్ల మంది 5 కోట్ల మంది మన మనుషులు పెంచుకోవాలి కదా. ఆలోచించు ఎలా ఉండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిలబడ్డప్పుడే నీకు వాళ్ళని. ఓకేనా? మీరు నిలబడాలన్నా, కనబడాలన్నా, వినబడాలన్నా ఏం చేయాలి? మందలో ఒకరిలాగా కాదు, 100 మందిలో ఒకరిలా ఉండాలి. మందలో ఒకరిలా ఉంటారా? 100లో ఒకరిలా ఉంటారా? 100లో ఒకరిలా ఉంటే ఎప్పుడో అవునా కదా? నేచర్, ప్రకృతి గ్రాటిట్యూడ్ కూడా నీకు 100లో ఒకరిలాగా తయారవ్వదు. 100లో ఒకరిలాగా తయారవ్వదు. ప్రతిదీ నీకు సపోర్ట్ చేస్తుంది. ప్రతిదీ నీకు సపోర్ట్ చేస్తుంది. అలా ఉండాలా మన మైండ్ సెట్, అలా ఉండాలా మన యాటిట్యూడ్. ఓకేనా? అలా ఉందామా? వేరే ఉందామా? ఇంకా మనకి ఇంకా వేరే సెషన్ ఉంది. 5 నిమిషాలు వేరే సెషన్ చేసుకొని ముందు పెట్టుకోండి. కష్టాన్ని ఎదిరించే దమ్ము నీకుంటే, బాధల్ని భరించే ఓర్పు నీకుంటే, ఎప్పుడైతే నీలో ఉంటాయో ఇవన్నీ కూడా అప్పుడే జీవితంలో నువ్వు నిలవబోతున్నావు అని అంటారు. లేకపోతే అర్థమవుతుందా? ఏముండాలి? ఎన్ని కష్టాలైనా ఎదిరించే దమ్ము నీకు ఉండాలి. నేను వెనక నెట్టవాడు ఎంతమంది నా బాధల్ని భరించే ఓర్పు నీకు ఉండాలి. అప్పుడే నీకు వస్తుంది గెలుపు, లేకపోతే రాదు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు.